నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, టీవీ 999 ప్రేక్షకులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు ఆవునూరి మధు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. నా పేరు మధు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా ప్రత్యేకంగా విద్యార్థి యువతరానికి నూతన సంవత్సరం సందర్భంగా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను. 2023 సంవత్సరానికి గుడ్ బై చెప్తూ 2024కి స్వాగతం పలుకుతూ ఆశల పందిలి వేసి ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసేటువంటిది ఏమిటంటే 2023 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క సమస్యని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించలేదు. ఈ కారణం రీత్యా తెలంగాణ ఓటర్సు శంకర్గిరి మాన్యాలు పట్టించడం అనేటువంటిది జరిగింది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఏ ఒక్క సమస్యని కూడా పరిష్కరించే స్థితిలో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకి ఏదైతే ఉన్నదో అవి అమలవుతాయనేటువంటి పరిస్థితి కానొచ్చేటువంటి ఒక పరిస్థితులు కనపడటం లేదు. అందుకోసం ఈ స్థితిలో రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలిపించేది ఏంటంటే, వర్గ పోరాటాలకు సిద్ధం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలు కోసం రానున్న కాలంలో ప్రజా ఉద్యమాల్ని తీవ్రతరం చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది కనపడుతున్నది. దానికి ప్రజలందరూ, పార్టీ శ్రేణులందరూ సిద్ధం కావాల్సిందిగా ఈ సందర్భంగా 2004 సంవత్సరం దానికి స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా పిలుపునిస్తున్నాం. అట్లాగే నూతన సంవత్సరం పేరుతోటి మందులు, చిందులు అనేటువంటి వాటి వైపు ప్రయాణించకుండా స్నేహం, ఐక్యతని చాటుతూ గ్రామాలలో విద్యార్థి యువతరం క్రీడల్ని, ముగ్గుల ఆటల పోటీల్ని నిర్వహించండి. ఐక్యత కోసం కృషి చేయండి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలకి సిద్ధం కావాల్సిందిగా 2024లో మనం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మందులతోటి, చిందులతోటి ముందుకెళ్ళటం కాకుండా స్నేహం, ఐక్యతని చాటం అనేటువంటి చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఆ సందర్భంగా క్రీడల్ని, గ్రామీణ క్రీడల్ని నిర్వహించండి. యువజన సంఘాలు, అట్లాగే విద్యార్థి సంఘాలు, అలాగే ఈ రానున్న కాలంలో 2024 సంవత్సరంలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో అవి అమలు చేయనటువంటి ఒక పరిస్థితి కానొస్తుంది. కాబట్టి దానికి వర్గ పోరాటాలకి సిద్ధం కావాల్సిందిగా, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకి పదును పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలకి, పార్టీ శ్రేణులకి, విద్యార్థి యువతరానికి ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా పిలుపునిస్తున్నాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.